పిన్‌కి ఒక గుడ్ క్వాలిటీ ఉంది. ఎవరైనా మాట్లాడితే వినడం. పిన్ ఫ్రెండ్స్ మాట్లాడినా, టీచర్స్ మాట్లాడినా అటెంటివ్‌గా వింటాడు. ఎందుకంటే టిన్‌కి తెలుసు. ఎవరైనా మాట్లాడేటప్పుడు వినకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే తను ఎప్పుడూ ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఎవరితో అన్నా ప్రేమగా మాట్లాడదామన్నా వాళ్ళు సరిగ్గా వినేవారు కాదు. తను మొత్తం చెప్తాడు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు చెప్పడు టిన్ ఎప్పుడు. ఏదన్నా అడిగినా టోటల్ స్క్రాచ్ నుంచి చెప్తాడు. సో, ఎవరికీ అంత టైం ఇన్వెస్ట్ చేసి అంత వినే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో, దానివల్ల ఎప్పుడు టిన్ డిసప్పాయింట్ అవుతాడు. తను మాట్లాడాలి అన్నప్పుడు. సో, ఎప్పుడు తనకా బాధ కలుగుతుంది గనక వేరే వాళ్ళకి కలగకూడదు అనుకుంటాడు గనక ఎవరేం మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా తర్వాత మాట్లాడదాం నాకు వేరే పని ఉంది అని ఏ సాకు చెప్పకుండా చాలా ఇంట్రెస్ట్‌గా వింటాడు. టిన్ మాట్లాడితే కొన్నిసార్లు ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. కొన్నిసార్లేంటి ఎప్పుడు ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. టీచర్స్ కూడా ఇగ్నోర్ చేస్తారు. ఏదైనా క్వెషన్ అడిగినా టిన్ సమాధానం చెప్పేంత సేపు కూడా ఉండరు. వేరే వాళ్ళని లేపి వేరే క్వెషన్ అడుగుతారు. సో, టిన్‌కి ఎప్పుడు ఆ రిజెక్షన్ అన్నది ఆ మైండ్‌లో డెవలప్ అయిపోతూ వచ్చింది. ఎందుకంటే తన మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోతే చుట్టూ ఉండేవాళ్ళు తననెక్కడ చూసి నవ్వుకుంటారా అని తనొక వాల్యూ పర్సన్ కాదేమో అని తనని కూరలో కరివేపాకులా తీసి పాడేస్తారేమో అన్న భయం ఎప్పుడూ డెవలప్ అవుతూనే వచ్చింది. ఫ్రెండ్స్ కూడా ఎప్పుడూ తను సీరియస్‌గా తీసుకోరు. ఎప్పుడూ తన మీద జోక్స్ వేస్తూ ఉంటారు. తనేసినప్పుడు కనీసం వినరు. టిన్ మైండ్‌లో ఒక్క థాట్ నా వాయిస్ కూడా లక్ లిస్ట్‌లో ఉందేమో వినిపించడానికి ఛాన్స్ తక్కువ. హ్మ్. కానీ టిన్ పేషెన్స్ మెయింటైన్ చేస్తాడు.